మాతా కీ జై. అందరూ ఒక్కో నిమిషం మాట్లాడండి. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు పహల్గామ్లో హిందూ అయితే చంపేస్తా అన్న విధంగా 28 మంది ప్రాణాలను బలిగొన్న సందర్భంగా మరి ఎక్కడైతే ఉగ్రవాదం ఉంటుందో ఆ ఉగ్రవాదులను తుదముట్టించేంత వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని తుదముట్టించడము మరి ఆ ఉగ్రవాదులకు అండంగా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం మీద కూడా మరి మన భారత సైనికులు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మరి మిలిటరీ కావచ్చు, నేవీ కావచ్చు, మూడు త్రివిధ దళాలు కూడా మట్టు పెట్టి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి మరి ఎక్కడైతే యుద్ధం అనేది ఎల్లకాలం సాగేది కాదు. యుద్ధం అనేది మనం ఏదైతే ఉగ్రవాదులను తుదముట్టించాలో తుదముట్టించిన తర్వాత ఉగ్రవాదాన్ని మరి ఆ యుద్ధాన్ని ఆపడము, సీజ్ చేయడము, మరి దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా భారతదేశం ఒక ఆర్థికంగా ముందుకెళ్తుందో మరి ఆర్థికంగా మన దేశాన్ని కాపాడుతున్న ప్రజలందరూ కూడా ఏదైతే యుద్ధాన్ని ఆపంగానే వెనుకపోయింది అనుకోవడం కాదు. యుద్ధం అనేది యుద్ధ నీతి అనేది అవసరాన్ని బట్టి తుదముట్టించేంత వరకే యుద్ధం కనుక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను తుదముట్టించి మరి రాబోయే రోజుల్లో భారతదేశం వైపు కన్నెత్తెవడైనా చూస్తే ఖబర్దార్ కొడుక మీ యొక్క అంతు తేలుస్తామని చెప్పి పాకిస్తాన్కు బుద్ధి చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశం 140 కోట్ల మంది ప్రజలు మీ వెంబడి ఉన్నాం, మీ వెంబడి మీరు ఏదైనా సాధించవచ్చు అని చెప్పి తెలియజేసినందుకు 140 కోట్ల మంది భారతీయ ప్రజలందరికీ కూడా ఈ యొక్క తిరంగా యాత్ర ద్వారా తనకు మనం పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. భారత్ మాతా కీ జై.